ఓం 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 స్థిర సుఖమాసనం. స్థిర సుఖమాసనం అధ్యయనం చేస్తున్నప్పుడు, ధ్యానం చేస్తున్నప్పుడు అహమస్మి భావంలో ఏకాగ్రంగా ఉండాలి. మన యొక్క ఏకాగ్రత, పట్టుదల, చిత్త వైశాల్యత పెంపొందించుకోవడానికే ఈ ప్రయత్నాలు. నహి జ్ఞానేన సదృశం పవిత్రం ఇహ విద్యతే తత్స్వయం యోగ సంసిద్ధః కాలేనాత్మని విందతి. చూశాం నిన్న. జ్ఞానేన సదృశం పవిత్రం ఇహ నహి విద్యతే. ఆత్మజ్ఞానాన్ని మించినటువంటిది ఈ భూప్రపంచంలో ఏదీ లేదు. ఏమిటా ఆత్మజ్ఞానము? జీవ బ్రహ్మ ఏకత్వము. అహమస్మి, అహం అవ్యయః, అహమేవాహం, అహం బ్రహ్మ, శివోహం, కేవలోహం, సదోహం, చిదోహం, సోహం. ఓం. అక్కడ కాలేన ఆత్మని విందతి. సాధకుడు అర్హతను సంపాదించుకొని, చిత్తశుద్ధిని కలిగించుకొని, కర్మలను పక్కన పెట్టి, ఉపాసనలను పక్కన పెట్టి, జ్ఞాన మార్గంలోకి వచ్చి శ్రవణ మనన నిధిధ్యాసలు చేసిన తరువాత జీవబ్రహ్మ ఏకత్వాన్ని అనుభవిస్తాడు. యోగ సంసిద్ధుడైన వాడు అంటే యోగమునకు సంసిద్ధత కలిగిన అర్హుడైన వాడు. యోగం అంటే ఏమిటి? జీవ బ్రహ్మ ఏకత్వం. వాడికి టైం పడుతుంది కాలేన. ఎందుకంటే ఇప్పుడేగా జాయిన్ అయ్యాడు ఎంబీబీఎస్లో. 6 ఏళ్ళు పడుతుంది కదా బయటకు రావడానికి. అలాగే ఇక్కడ కూడా కాలేన. ఒక్కసారి జ్ఞానం అంటే జీవబ్రహ్మ ఏకత్వం వచ్చేస్తే అక్కడే ఆ స్థితిలో ఉండగలిగితే శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణాధిగచ్చతి. Once you understand the Jiva Brahma Ekatva, Achirena, instantaneously, Kshipram, within no time, Adhikachati. What? Shantim Adhikachati. Shanti Anna, Samana, Sarvana, Paramatma Vachakamule. Ahamasmi. అహమస్మి, అహమస్మి. నిటారుగా కూర్చున్నారా లేదా? కునుకుపాట్లు పడుతున్నారా? కళ్ళు మూసుకొని ఉండాలి, ఏకాగ్రతతో ఉండాలి, నిశ్చలంతో ఉండాలి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. యోగ సంసిద్ధుడయ్యాడు. మరి జ్ఞానం రావాలంటే ఏం చేయాలి? శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. వాట్ ఈజ్ శ్రద్ధ? శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యవధారణ ఈజ్ శ్రద్ధ. వివేక చూడమని. శాస్త్రస్య గురువాక్యస్య, శాస్త్రము యొక్క గురువాక్యముల యొక్క ప్రమాణముల యందు సత్యబుద్ధి కలిగి ఉన్నవాడు. ఇది నిజం నిజం నిజం
ముమ్మాటికి నిజం నిద్రలో లేపడిగిన ఇదే సత్యం, బ్రహ్మ సత్యం, జగన్మిథ్య. ఈ కనిపిస్తున్నదంతా ఎపీరెన్సు, నేను ఆత్మస్వరూపుడను అనేటటువంటి దృఢమైనటువంటి నమ్మకాన్ని దేనియందు? శాస్త్రస్య గురువాక్యస్య. శ్రద్ధావాన్ శ్రద్ధాళు, శ్రద్ధాళువు శ్రద్ధ కలిగినవాడు జ్ఞానం లభతే, జ్ఞానాన్ని పొందుతాడు. శ్రద్ధాళుత్వే అపి భవతి కశ్చిత్ మందప్రస్థాన. ఒకవేళ అయినప్పటికీ కూడా ఎక్కువ ప్రయత్నం చేయలేదు అంటే, ఫస్ట్ రిక్వైర్మెంట్ ఏమిటి? శమధమాదులు అన్నీ అయిపోయాయి. అయిన తర్వాత శ్రద్ధ. శ్రద్ధ శాస్త్ర గురువాక్యముల యందు సత్యత్వ బుద్ధి కలిగి ఉండుటయే శ్రద్ధ. అంటే దీనిని మించిన పరమసత్యం మరొకటి లేదు అని దృఢమైనటువంటి నమ్మకం. దీనివల్ల ఏర్పడింది అది శ్రవణ మనన నిధిధ్యాసల వలన ఏర్పడింది. శ్రద్ధ ఊరికే దానంతట అది వచ్చేది. ఓకే. శ్రద్ధాళుత్వేపి, శ్రద్ధ కలిగి ఉన్నవాడైనప్పటికీ కశ్చిత్ భవతి మందప్రస్థాన, మంద ప్రయత్నం చేస్తున్నవాడు అనుకోండి. అంటే ఆత్మజ్ఞానం ఇదే అని తెలిసింది, వాడికి నమ్మాడు, కానీ ప్రయత్నం స్ట్రాంగ్గా నిధిధ్యాసన చేయలేదు. అటువంటి వాడికి మళ్ళా జ్ఞానం రాదు. అందుకే రెండో మాట ఏం చెప్తున్నారు? తత్పరః, తత్పరుడైన వాడు. గురు ఉపసదనాదౌ అభియుక్త జ్ఞానలబ్ధ్యుపాయే. గురువుగారిని సేవించడము, నిత్యము స్వాధ్యయనం చేయడము, తెలిసిన దాన్ని నలుగురికి బోధించడము, ఇటువంటి వాటి యందు తత్పరుడై ఉన్నాడు. అది తప్ప మరొకటి ఏది చేయకుండా ఉండడమే తత్పరత. తత్పరుడై ఉన్నవాడు శ్రవణము, మననము, నిధిధ్యాసనం అనే జ్ఞానమును పొందే మూడు మూడు వాటి యందు అత్యంత పట్టుదల గలవాడు. అటువంటి వాడే తత్పరుడు. అత ఆహ తత్పర. వాట్ ఈస్ ద ఫస్ట్ ఫండమెంటల్ రిక్వైర్మెంట్ ఆఫ్టర్ యోగ సంసిద్ధి? యోగ సంసిద్ధి ఈజ్ ఎలిజిబిలిటీ టు ఎంటర్ ఇన్ టు జ్ఞానం. కాలేనాత్మని విందతి, టేక్స్ సమ్ టైమ్ టు డూ ది ఫాలోయింగ్. వాట్ ఆర్ దోస్ ఫాలోయింగ్? శ్రద్ధావాన్ శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధి అవధారణా ఇది శ్రద్ధ. తత్పరః, అది తప్ప మరేది నాకొద్దు, అక్కరలేదు, ఇది ఒక్కటే శ్రేష్టమైనది, నిహశ్రేయసము అనేటటువంటి భావన. తత్పర శ్రవణ మనన గురి నిధిధ్యాసనల యందు అత్యంత పట్టుదల కలవాడు. అది సరిపోతుందా? ఇవి ఉన్నాయి, కానీ ఇంద్రియాలు ఇటు అటు పారిపోతున్నాయి. అలా కుదరదండి. సంయతేంద్రియ జితేంద్రియ, సమ్యక్ యతేంద్రియ, సమ్యక్ బాగుగా సంయతాని విషయాభ్యో నివర్తితాని యస్య ఇంద్రియాణి సహ సంయతేంద్రియ. అంటే సంయతేంద్రియుడు సంయతములైన, అంటే భోగ్య విషయముల నుండి వెనుకకు మరల్చబడిన, ఉపరతి చెందిన ఇంద్రియములు ఎవనికి గలవో వాడు సంయతేంద్రియుడు. సంయత ఇంద్రియుడు, సంయతేంద్రియుడు. శ్రద్ధావాన్ తత్పరః సంయతేంద్రియ. మూడు ఇంపార్టెంట్ నిధిధ్యాసన విషయాలను చెప్పారు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, తత్పరః సంయతేంద్రియ. ఇప్పుడేమవుతుంది? జ్ఞానం లబ్ధ్వా శ్రద్ధావత్యాదౌ ఇది ఏకాంతతో జ్ఞాన లబ్ధ్యుపాయ. శ్రద్ధ, తత్పరత, సంయతేంద్రియత జ్ఞానమును పొందే చక్కని ఉపాయములు. జ్ఞానం లబ్ధ్వా
పరాం శాంతిం జ్ఞానం లబ్ధ్వా జ్ఞానమును పొంది పరాం సర్వోత్కృష్టమైన నితరాం నిరతిశయం నిశ్రేయసం మోక్షాఖ్యాం పరాం అంటే మోక్షాఖ్యాం మోక్షం అనే పేరు గల శాంతిం ఉపరతిం ప్రపంచోపశమం శాంతం దానిని అచిరేణ క్షిప్రం వెంటనే శీఘ్రముగానే వెంటనే ఇన్స్టంటేనియస్లీ ఆన్ ది స్పాట్ క్షిప్రం ఏవ అధిగచ్చతి మోక్షాన్ని పొందును అంటే ఆత్మతత్వ సాక్షాత్కారాన్ని అంటే అదేదో బొమ్మ ఎదురుగుండా వచ్చి చేయి చూపించి నీకు నీకు నీ కోరికలు తీరుస్తాను అని ప్రత్యక్షం అవడం కాదు తానే బ్రహ్మం అని తెలుసుకోవడమే ఆత్మ సాక్షాత్కారం దాని యందు నిలిచి ఉండడమే జ్ఞానం జ్ఞానం లబ్ధ్వా పరం శాంతిం అచిరేణ ఇంతకుముందు ఏమిటి కాలేన ఎవరికది యోగ సంసిద్ధుడికి ఇక్కడ ఎవరికిది జ్ఞానం పొందిన వాడికి జ్ఞానం పొందిన తర్వాత మళ్ళా జ్ఞానం పొందడం మళ్ళా ఆత్మతత్వ సాక్షాత్కారం అని రెండు స్టెప్స్ ఉండవు వ్యత్యాసం ఉండదు అచిరేణ ఇన్స్టంటేనియస్లీ లైట్ వేయడము చీకటి పోవడము అనేటటువంటి వాటికి వ్యవధానం ఎలా ఉండదో సూర్యుడు బాగా ఉదయించడము చీకటి పటాపంచలవడానికి వేరే ప్రయత్నం అక్కరలేదు జ్ఞానం రాగానే అచిరేణ క్షిప్రం శీఘ్రం అధిగచ్చతి సమ్యక్ దర్శనాత్ క్షిప్రం మోక్షో హి భవతి ఇది సర్వశాస్త్ర న్యాయ ప్రసిద్ధ సునిశ్చితార్థ ఇది సకల ఉపనిషత్సారమైనటువంటి సునిశ్చితమైన అర్థం ఇది అహమస్మి 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 నహి జ్ఞానేన సదృశం పవిత్రం ఇహ విద్యతే దీస్ ఆర్ కన్క్లూడింగ్ verses of this Adhyaya. He is doing the Nigamana or reiteration of the important observations and instructions. జ్ఞానమును మించినటువంటిది ఆత్మజ్ఞానమును మించినటువంటిది జీవబ్రహ్మ ఏకత్వాన్ని మించినటువంటిది ప్రపంచములోనే ఏదీ లేదు నహి జ్ఞానేన సదృశం పవిత్రం ఇహ విద్యతే తత్స్వయం అది ఎవరికి వారే యోగ సంసిద్ధ ఎవరైతే ఎలిజిబిలిటీ సంపాదించి చిత్తశుద్ధిని కలిగించుకొని ఆత్మరూపు అది కార్యాలు కర్మలు పూజలు ఉపాసనలు అర్ఘ్యాలు తీర్థయాత్రలు ఇవన్నీ చేసి సంపాదించుకున్న తరువాత కాలేనా ఇప్పుడు గురూపసదనం చేయాలి శ్రవణం చేయాలి మననం చేయాలి నిధిధ్యాసన చేయాలి అప్పుడు ఆత్మని విందతి ఆత్మతత్వాన్ని పొందుతాడు శ్రద్ధావాన్ లభతే జ్ఞానం ఎప్పుడైతే అత్యంత సత్యత్వ బుద్ధి కలిగినదో నేను ఈ శరీరం కాదు నేను ఈ పరబ్రహ్మ స్వరూపమైన సాక్షి చైతన్య ఆత్మను అనే దాని మీద శ్రద్ధయే శ్రద్ధ అదే గురువాక్యము అదే శాస్త్రవాక్యము అది నిజం 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 అనేటటువంటి సత్యబుద్ధి ఉండడమే శ్రద్ధ అంత తత్పర దెర్ ఇస్ నో అదర్ థింగ్ హీఈస్ థింకింగ్ ఓన్లీ 24 గంటల తత్పరుడు తన్మయుడు తద్భావుడు మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు అన్నట్టుగా మన్మయమైపోవాలి అంటే తన్మయము అంటే తత్పరత అంటే ఆ పరబ్రహ్మమే నేనే పరబ్రహ్మము అనే తత్పరత ఆఫ్ కోర్స్ సంయతేంద్రియ జ్ఞానం లబ్ధ్వా జ్ఞానాన్ని పొంది శాంతి అధిగచ్చతి శాంతిని పొందుతాడు ఏ శాంతి ఏదో రాత్రి నిద్రపోయినప్పుడు కొంచెం శాంతంగా అది కాదు పరాం శాంతిం
నిరతిశయమైనటువంటి శాంతిని పొందుతాడు. ఎప్పుడు? నెక్స్ట్ జన్మలోన? అబ్బే, అచిరేణ, ఇన్స్టంటేనియస్లీ, వెంటనే. భగవత్పాదుల వారు క్షిప్రం ఏవా అన్నారు. సంస్కృతంలో క్షిప్రం అంటే వెంటనే. అధిగచ్చతి, అహమస్మి, అహమస్మి, అహమస్మి. ముందు యోగ సంసిద్ధులు అయ్యారా లేదా వెరిఫై చేసుకోండి అధికారిత్వాన్ని. అధికారిత్వానికి పారామీటర్ ఏమిటి? క్లాస్ప్ రిజెక్షన్, పోర్ట్ రిడక్షన్, ఫిట్, ఫ్రీక్వెన్సీ, ఇంటెన్సిటీ అండ్ టైమ్ ఆఫ్ రాగద్వేషస్. వన్స్ దట్ ఈజ్ అచీవ్డ్, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, తత్పరః సంయతేంద్రియ, జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణ అధిగచ్చతి. అహమస్మి, 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 సోహం, 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 శివోహం, శివోహం. ఒక్క నిమిషం పాటు శివోహం అని పూర్తిగా నిధిధ్యాసనలో ఉండండి. అహమస్మి, అహమస్మి, అహమస్మి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, తత్పరః సంయతేంద్రియః, జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణాధిగచ్చతి. Now Bhagavan is concluding the fourth chapter. Tasmat, all the discussion I have given in this chapter, my dear, and you have also seen more than around 20 slokas from this chapter in Nidhyasa. Keep them in mind. Tasmat, ఈ కారణముల వలన, ఈ బోధనల బలము చేత, అజ్ఞాన సంభూతం హృత్సం జ్ఞానాసీనాత్మనః. తస్మాత్, ఇన్ని కారణాలు చెప్పానే నువ్వు డీవియేట్ అయిపోవడానికి అవ్వకుండా ఉండే మార్గాలను, వాటిని మనసులో పెట్టుకుని పాపిష్టమైనటువంటి అజ్ఞానం నుంచి బయటపడవయ్యా. తస్మాత్ పాపిష్టం అజ్ఞాన సంభూతం, అజ్ఞానాత్ అవివేకాత్, అజ్ఞానము వలన, అవివేకము వలన, జాతం సంభూతం, అజ్ఞాన సంభూతం, అజ్ఞానాత్ జాతం, అవివేకాత్ జాతం, అవివేకము వలన పుట్టినటువంటి. ఏమిటి పుట్టింది? పాపిష్టమైనటువంటి బ్రతుకు పుట్టింది. దానిని అది ఎక్కడుంది? హృత్స్థం, హృదయమునందు ఉన్నటువంటి ప్రిజుడిసెస్, పూర్వాగ్రహములు. ఇదే మార్గము, ఇదే బ్రహ్మము, ఇదే భగవంతుడు, ఇదే పద్ధతి అనే పూర్వాగ్రహాలు హృదయంలో పాతుకుని పోయాయి.
పూజలని, పురస్కారాలని, తీర్థయాత్రలని, విభిన్నత్వమని, నానాత్వమని, సాకారారాధనని, వేరువేరు దైవాలు ఒకరికంటే ఒకరు గొప్ప అని, ఒకరు తక్కువ అని, మనం ఆరాధించే దేవుని మించిన దేవుడు లేదని ఎన్నో పూర్వాగ్రహాలు. ఈ పూర్వాగ్రహాలు ప్రిజుడిసెస్ అన్నీ కూడా హృత్స్థం. దే ఆర్ ఫర్మ్లీ రూటెడ్ ఇన్ యువర్ హార్ట్. అప్లోడ్ దెమ్, unload them, then uproot them, not upload, uproot them. How? నా దగ్గర ఏమిటి ఇన్స్ట్రుమెంట్ ఉంది? వాటి ఆ పూర్వగ్రహాలను వాటన్నిటినీ పోగొట్టుకోవడానికి జ్ఞానాసిన. అసి అంటే ఖడ్గం, కత్తి, షార్ప్ స్వోర్డ్. అది ఎటువంటి స్వోర్డ్? దేనితో చేయబడింది? అది స్టీల్తో కాదు. జ్ఞానాసిన, జ్ఞానం అనేటటువంటి కత్తితో. దేనిని తీసేయాలి? హృత్తం, హృది, హృదయమునందు, బుద్ధౌ, బుద్ధియందు స్థితం ఉన్నటువంటి వేటిని అజ్ఞాన సంభూతం, అజ్ఞానాత్ సంజాతం, అవివేకాత్ జాతం, పాపిష్టం. వాటిని శోకమోహాది దోషహరం సమ్యక్ దర్శనం జ్ఞానం. వాట్ ఈస్ జ్ఞానం? శోక మోహ ఆది దోషహరం. శోకమోహాదులు అంటే రాగద్వేషాలు, ద్వంద్వాల నుంచి వచ్చినటువంటి సుఖ దుఃఖాలన్నిటినీ తెగటార్చేటటువంటి సమ్యక్ దర్శనం, జీవ బ్రహ్మ ఏకత్వం, పరమాత్మ సాక్షాత్కారం. జ్ఞానాసిన, జ్ఞానమనే గొప్ప ఖడ్గంతో. చిత్వైనం సంశయం జ్ఞానం జ్ఞానాసిన. నెక్స్ట్ లైన్లో చిత్వా ఏనం సంశయం. ఇగో ఈ సంశయాలు ఉన్నాయి కదా. స్వవినాశహేతుభూతం సంశయం. సంశయం అంటే ఏమిటి డెఫినేషను? స్వవినాశహేతుభూతం, నీ వినాశనాన్ని కలిగించేటటువంటిది ఆత్మజ్ఞానం పట్ల సంశయము. ఆత్మజ్ఞానం మీద సంశయం ఉందంటే అది వినాశకారి. అహమస్మి హృది బుద్ధౌ, హృదయమునందు, బుద్ధియందు స్థితం, గట్టిగా రూట్స్ పెట్టుకుని ఉన్నటువంటి ప్రిజుడిసెస్ అన్నిటినీ అజ్ఞాన సంభూతం, జ్ఞానాజ్జాతం, వాటన్నిటినీ కూడా పాపిష్టం, పాపభూయిష్టం, శోకమోహ దోషాదుల కలిగినటువంటి వాటిని జ్ఞానాసిన, జ్ఞానమనే ఖడ్గంతో చిత్వాయనం, వాటినన్నిటినీ ఛేదించి నరికివేసి. సమ్యక్ దర్శనం జ్ఞానం. సమ్యక్ పర్ఫెక్ట్ దర్శనం, అవగాహన ఏమిటి? జీవ బ్రహ్మ ఏకత్వమే సమ్యక్ దర్శనం. చిత్వా ఏనం సంశయం స్వవినాశహేతుభూతం యోగం ఆత్తిష్ట. వాట్ ఈజ్ యోగం? Yogam, there is only one definition of yogam. There are not no many yogas, no karma yoga, no karma sannyasa yoga, no dhyana yoga, nothing. All of them are margas. The yoga is only one thing. That is samyak darshana upayana sadhanam. సమ్యక్ దర్శనం ఏదైతే ఉన్నదో అదే యోగము. ఆత్తిష్ట, కురు, పొందుము, దాని యందు నిలిచి ఉండుము, ఆత్మసాక్షాత్కారము చేపట్టుము. ఉత్తిష్ట, ఇదానీం, ఇప్పుడు. ఉత్తిష్ట, ఎరైజ్, అవేక్ అండ్ స్టాప్ నాట్. ఉత్తిష్ట, జాగ్రత్త, ప్రాప్యవరాన్ నిబోధత. ఉపనిషత్ క్లారియన్ కాల్ ఆఫ్ కఠోపనిషత్. ఉత్తిష్ట, జాగ్రత్త, ప్రాప్యవరాన్ నిబోధత. ఇక్కడ కూడా వ్యాసతాతయ్య గారు ఉత్తిష్ట, లెమ్ము,
ఇంకా ఎన్నాళ్ళు ఉంటావు నీ అజ్ఞానం అనే నిద్రలో? ఆ నిద్ర నుంచి లేచి ఉత్తిష్ట, యోగం ఆత్తిష్ట, ఆ జీవబ్రహ్మ ఏకత్వాన్ని ఆత్తిష్ట, చక్కగా అధిరోహించి కూర్చుని ఉండుము. ఎలాగా? చిత్వైనం సంశయం, సకల సంశయములను ఛేదించాలి. అవన్నీ పెద్ద పెద్ద మోకుల్లాగా నన్ను కట్టేశాయి, వాటిని ఛేదించడానికి నా దగ్గర ఖడ్గము కావాలి. అదిగో జ్ఞానాసీన, జ్ఞానం అనే ఖడ్గము చేత. ఎక్కడున్నాయండి ఇవన్నీ ఈ కట్లు? హృస్తం, హృదయమునందు, బుద్ధి యందు స్థితం. ప్రిజుడిసెస్ బాగా పాదుకొని పోయి ఉన్నటువంటి పూర్వాగ్రహములు అంటారు సంస్కృతంలో. అంటే ఆల్రెడీ వీ హ్యావ్ కమిటెడ్ అవర్ సెల్స్ దట్ దిస్ ఈస్ ద సాల్వేషన్. దే ఆర్ నాట్. దే ఆర్ ఆల్ మేబీ అట్ బెస్ట్ ఓన్లీ ద పాత్స్. సమ్ ఆఫ్ దెమ్ ఆర్ నాట్ ఈవెన్ పాత్స్. సమ్ ఆఫ్ దెమ్ ఆర్ అంధవిశ్వాసాలు, మూఢ విశ్వాసాలు. సమ్ ఆఫ్ దెమ్ మే బి ఎ గుడ్ పాత్స్ ఫర్ విశుద్ధ అంతఃకరణ. Once the Vishuddha Antahkarana is achieved, there is no room for those prejudices. Tasmadajnana sambhutam hiritstam jnanasinatmanaha చిత్వైనం సంశయం యోగం ఆతిష్ట ఉత్తిష్ట భారత. హే భారత! ఎవరు భారతుడు? భరత వంశములో పుట్టిన అర్జునుడని కాదు అర్థం. భా అంటే చిత్, జ్ఞానం. జ్ఞానమునందు రతి కలిగినవాడు, జ్ఞానమే కావాలని కోరుకున్నవాడే భారతుడు. ఇప్పుడు మనము భారతీయులము అనిపించుకోవాలి అంటే జ్ఞానం మీద రతి ఉంటేనే భారత. ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ భారతులే. భాయందు రతి ఉంది కాబట్టి ఇక్కడ కూర్చుంటారు, లేకపోతే ఎందుకు కూర్చుంటారు? ఇట్ ఈస్ నాట్ అన్ అడ్రస్ టు వన్ అర్జున గారు. It is an address to every individual soul in this mankind. Understand? This is the final call of this particular chapter. Tasmadajnana sambhutam hiratsam జ్ఞానాసీనాత్మనః. జ్ఞాన ఖడ్గమని, జ్ఞానాసీనని ఎన్నో 5-6 సార్లు శ్లోకాల్లో చెప్పి మళ్ళా ఆ జ్ఞానం అనే ఖడ్గాన్ని ఇక్కడ దృష్టాంతంగా ఒక ఉపమానంగా చెప్పి చెప్తున్నారు. జ్ఞానాసీనాత్మనః చిత్వైనం సంశయం యోగం ఆతిష్ట ఉత్తిష్ట. లే లేలెమ్ము. లెండోయ్ లెండు, లెండోయ్ లెండు. హనుమాచార్య కీర్తన ఈ శ్లోకానికి ప్రతిరూపం. లెండోయ్ లెండు అంటూ. ఉత్తిష్ట భారత. అహమేవాహం అవ్యయః, అహమేవాహమవ్యయః, 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 అహమేవాహం, 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 అహమేవాహం.
అహమేవాహం స్వస్తి.